లావాదేవీలు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుందా? అవును, మీ సేవింగ్స్ అకౌంట్ ఆదాయపు పన్ను శాఖ నిఘాని ఉండొచ్చు. ప్రతిరోజు మనం బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు, బదిలీలు, నగదు ఉపసంహరణలు చేస్తూనే ఉంటాం. కానీ ఇవే లావాదేవీలు కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుకు కారణమవుతాయని మీకు తెలుసా? ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా నగదు డిపాజిట్, భారీ క్రెడిట్ కార్డు చెల్లింపులు, తరచూ పెద్ద నగదు విత్డ్రాలు, 30 లక్షలకు పైగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం, విదేశాల్లో 10 లక్షలకు పైగా ఖర్చులు, ఇటువంటి లావాదేవీలు జరిగితే బ్యాంకులు నేరుగా పన్ను శాఖకు నివేదిస్తాయి. మరింతగా మీ బ్యాంకు వడ్డీ వివరాలు, మీరు దాఖలు చేసిన ఐటీఆర్ మధ్య తేడా ఉంటే, లేదా చిన్న వడ్డీ అయినా ఐటీఆర్లు చూపించకపోయినా ఆటోమేటిక్గా నోటీసు వచ్చే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఏఐఎస్ ఫామ్ 26 ఏఎస్ ముందే చెక్ చేయండి. ప్రతి లావాదేవీకి సరైన డాక్యుమెంట్స్ ఉంచండి. ఇతరుల కోసం చేసే చెల్లింపులు ట్రాక్లో ఉంచండి. జాగ్రత్తగా ఉంటే నోటీసులు మీ దగ్గరకు రావు.